పెద్దపల్లి జిల్లాలోని ఆ అనాథాశ్రమం ఆమెకు ఆలయంతో సమానం. 7 ఏళ్ల వయసులో చేరదీసి 16 ఏళ్ల పాటు అన్నీ తానే సాకింది. పెళ్లిడు రావడంతో ఇప్పుడు ఓ ఇంటిదాన్ని కూడా చేస్తుంది. రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని ఎన్జీఓ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తబితా అనాథ పిల్లల ఆశ్రమానిదే ఈ గొప్పతనం. ఇక్కడే పెరిగి పెద్దదైన మానస అనే అమ్మాయికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెళ్లి పెద్దగా మారి ఈ నెల 21న ఆమె వివాహం జరిపించబోతున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరగబోయే తన పెళ్లి గురించి చెబుతూ మానస తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ తబితాశ్రమంలో గత 16 సంవత్సరాల నుంచి చదువుకున్న మానస యొక్క పెళ్లి 21వ తారీఖు ఉంది. దీనికి ఈ పెళ్లికి పెద్దలుగా మన జిల్లా కలెక్టర్ అయిన కోయ శ్రీహర్ష సార్ గారు పూర్తి బాధ్యత తీసుకొని 21వ తారీఖు రోజు ఘనంగా జిల్లా అధికారుల సమక్షంలో, అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డిడబ్ల్యూ సార్ వేణుగోపాలరావు సార్, అలాగే ఐసిపిఎస్ ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెళ్లి చేయడానికి వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ పెళ్లికి కావలసిన సహాయ సహకారాలు కూడా దాతలు అందించాలని కోరుతున్నాను. అలాగే ఈ మానసకు ఒక చెల్లె కూడా ఉంది. వీరిద్దరూ అనాథలుగా గత 16 సంవత్సరాల క్రితం నా దగ్గర చేరి ఉన్నారు. మానస డిగ్రీ పూర్తి చేసుకొని 22 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇప్పుడు పెళ్లి చేయాలనే నిర్ణయంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సార్ వెంటనే స్పందించి పెళ్లి కార్యక్రమానికి సహకరించి ఆ పెళ్లి కూడా కలెక్టరేట్లోనే ఏర్పాటు చేసి ఉన్నారు. నేను తబితాశ్రమంలో ఉంటున్నాను. నేను ఇక్కడికి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. నాతో పాటు నా చెల్లి కూడా ఉంది. మా ఇద్దరికి అమ్మ నాన్న లేరు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అందరూ ఎంతో సంతోషంగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. అంకుల్ లాంటి వాళ్ళు కూడా మాకు ఎంతో బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉన్నారు. ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. ఇక్కడ నాకు అమ్మా నాన్న లేరు అనే వాతావరణాన్ని ఎప్పుడు కల్పించలేదు, నాకు అనిపించలేదు కూడా. నేను ఇక్కడికి వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను. అలాగే నన్ను వారి చేతులారా పెంచి పెద్ద చేసి ఇప్పుడు నాకు పెళ్ళి కూడా నిశ్చయించారు. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో మంచిగా నా పెళ్లి చేస్తున్నారు. వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నన్ను ఇంత బాగా చూసుకొని ఇంత పెద్ద చేసి నాకు పెళ్లి కూడా చేస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను.